తల్లిదండ్రుల ఆత్మ వాళ్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో దాని గురించి క్లుప్తంగా చూద్దాం. పాస్టర్ బి. జెర్మియా తన ప్రసంగంలో ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారన్నమాట. అదేంటంటే, మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఏమిస్తున్నాం? కేవలం డబ్బు, ఆస్తులేనా, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? మొదటి విషయమేంటంటే, బైబిల్ ప్రకారం తల్లిదండ్రులకు ఉండే ఆత్మ అంటే వాళ్ల స్వభావం, అలవాట్లు వాళ్ల పిల్లలకు కూడా వస్తాయట. యెషయా గ్రంథం 59:21లో ఇదే ఉంది. అంటే ప్రార్థన చేసే అలవాటు మాత్రమే కాదు, కోపం లాంటివి కూడా వారసత్వంగా రావచ్చు. ఆలోచించండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. రెండోది, దీనికి బైబిల్లోనే మంచి ఉదాహరణలున్నాయండి. ప్రవక్తైన సమూయేల్ని తీసుకోండి. ఆయనకు తన తల్లి హన్నా నుండి ఆ ప్రార్థించే గుణం వచ్చింది. అలాగే తిమోతికి అంత బలమైన విశ్వాసం ఎక్కడించొచ్చిందంటే అది వాళ్ల అమ్మ యునీకే, అవ్వలోయి నుండి వచ్చిందే. ఇక చివరిగా, ఒకవేళ మీ పిల్లలు ఇంకా విశ్వాసంలోకి రాలేదని బాధపడే తల్లిదండ్రులుంటే మీకోసం ఒక ముఖ్యమైన మాట. వేరు పవిత్రంగా ఉంటే కొమ్మలు కూడా పవిత్రంగానే ఉంటాయంటారు కదా. మీ భక్తి, మీ ప్రార్థనలు ఖచ్చితంగా మీ పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. అందుకే మన పిల్లలకు ఇచ్చే అసలైన ఆస్తి డబ్బు కాదు, మనం వారికందించే ఆధ్యాత్మిక వారసత్వం.